హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. ఈరోజు మనము కోఆర్డినేషన్ కెమిస్ట్రీ క్లాస్ 7 గురించి చూద్దాం. క్లాస్ 7 ఆల్రెడీ క్లాస్ 6లో మనకు జాన్ టెల్లర్ డిస్టార్షన్ థీరం గురించి ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాం. సో మనం ఈ క్లాస్లో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చూద్దాం. అండ్ నెక్స్ట్ కలర్ అండ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా, టర్మ్ సింబల్స్ అండ్ మైక్రోస్టేట్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ టర్మ్ సింబల్స్ అండ్ మైక్రోస్టేట్స్ సపరేట్ వీడియో చేశానండి. టర్మ్ సింబల్ అండ్ మైక్రోస్టేట్ గురించి 2 వీడియోస్ ఉన్నవి. అవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అదైతే బోర్డ్ మీద క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు మంచిగా ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇవాళ మనము వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఆహ్, ఓకే. నౌ క్లాస్‌లోకెళ్దాం. రైట్. జాన్ టేలర్ డిస్టార్షన్‌లో మనము డిస్టార్షన్‌కి ఎలా అవుతుంది? సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఏంటిది? అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ అన్నీ చూసాం. సో, కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. కాన్సిక్వెన్సెస్ అంటే ఈ జాన్ టిల్లర్ డిస్టార్షన్ ద్వారా ఏం జరుగుతుంది అనే దానిపైన ఇంతకుముందు క్వెషన్‌లు పడినాయి. అండ్ నెక్స్ట్ కూడా పడతవి. ఇందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఇర్వింగ్ విలియం సిరీస్ అని అంటాం. ఇర్వింగ్ విలియం సిరీస్. ఇది ఆల్రెడీ చాలా సార్లు క్వెషన్ పడింది. ఇర్వింగ్ విలియం సిరీస్ అంటాం. అసలు ఇది దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అంటే, మనకు ముఖ్యంగా డైపాజిటివ్ అయాన్ యొక్క స్టెబిలిటీ. డైపాజిటివ్ అయాన్స్ యొక్క స్టెబిలిటీ గురించి చెప్తుంది. ఓకే. స్టెబిలిటీ గురించి మాట్లాడుతుంది. యాక్చువల్‌గా జాన్ టెల్లర్ డిస్టార్షన్ ద్వారా మనకు కాపర్ 2+ అయాన్‌కి మోర్ స్టెబిలిటీ వస్తుంది. సో, మనకు మెటల్ అయాన్స్ తీసుకున్నట్లయితే డైపాజిటివ్ మెటల్ అయాన్స్ మాంగనీస్ నుంచి మాంగనీస్ 2+ ఈజ్ లెస్ దెన్ ఐరన్ 2+, that is less than cobalt 2+, that is less than nickel 2+, that is less than copper 2+. But copper 2+ is greater than zinc 2+. This is the Irving William series. యాక్చువల్లీ మనకి ఇందులో పీ బ్లాక్ గురించి కూడా చెప్పుకోవచ్చు. పీ బ్లాక్‌లో మనకు డైపాజిటివ్ ఎస్ బ్లాక్‌లో మనకు ఎక్కడి నుంచి వెళ్దామంటే మెగ్నీషియం, కాల్షియం, బేరియం, స్ట్రాన్షియం, బేరియం అన్నీ కూడా 2+ ఉంటాయి కదండీ. 2+. సో, ఇవి మనకేమైతుంది అంటే సైజు పెరిగిన కొద్దీ స్టెబిలిటీ తగ్గుతది. సో, ఇవి అనేవి ఈ సిరీస్ కంటే తక్కువ ఎనర్జీ ఉంటవి. సో, ఓవరాల్ ఆర్డర్ ఏంటిదంటే మీకు ఏ బుక్‌లోనైనా ఆల్మోస్ట్ గీ ఆర్డరే దొరుకుతుంది. బట్ నేను టోటల్ ఆర్డర్ ఇస్తున్నా. ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి రాస్తున్నా. బేరియం 2+ లెస్ దెన్ స్ట్రాన్షియం 2+ లెస్ దెన్ కాల్షియం 2+ లెస్ దెన్ మెగ్నీషియం 2+, that is less than manganese 2+, that is less than iron 2+, that is less than cobalt 2+, that is less than nickel 2+. మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మెయిన్‌గా. ఓకే. దట్ ఈస్ లెస్ దెన్ కాపర్ 2+, దట్ ఈస్ గ్రేటర్ దెన్ జింక్ 2+. అంటే ఇక్కడ ఇదొక్కటి చేంజ్ వల్ల మనకేమవుతుందంటే ఆర్డర్ అనేది కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్వెషన్ చాలా సార్లు అడిగిండు. సో, మీరిది నోట్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా మీరు షార్ట్ నోట్స్ అనేది రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇక్కడ మనకు ఇది దేని గురించి మాట్లాడుతుంది? డైపాజిటివ్ అయాన్స్ యొక్క స్టెబిలిటీ గురించి మాట్లాడుతున్నాము. ఓకే. ఇది మనకు జాన్ టేలర్ డిస్టార్షన్ ద్వారా జరుగుతుంది. ఈ కాపర్ 2+కి ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ నిన్న ఇన్ డీటెయిల్‌గా చెప్పాను కదా! కాపర్‌లో ఎలాంగేషన్, ఈ టెట్రాగోనల్ ఎలాంగేషన్ అంటాం మనము. దీనివల్ల జెడ్ అవుట్ కేస్ మెకానిజం అని చెప్పాను కదా! జెడ్ అవుట్ కేస్ మెకానిజం ఆర్ స్ట్రక్చర్ ఆర్ టెట్రాగోనల్ ఎలాంగేషన్. దీన్ని ఏమనొచ్చు? టెట్రాగోనల్
ఎలాంగేషన్. ఈ విధంగా జరగడం వలన రిపల్షన్స్ అనేటివి తక్కువ ఉంటవి. రిపల్షన్స్ రిపల్షన్స్ తగ్గడం వలన మనకు స్టెబిలిటీ అనేది గ్రేటర్ స్టెబిలిటీ వస్తుంది. మోర్ స్టెబిలిటీ వస్తుంది. సో, కాపర్ 2+ అయాన్స్ అందుకనే మనకు మోర్ స్టేబుల్ దెన్ అన్నిటికంటే కూడా కాపర్ 2+కి ఎక్కువ స్టెబిలిటీ ఉంది. ఇది మనకు ఫస్ట్ కాన్సిక్వెన్స్. సెకండ్ కాన్సిక్వెన్స్ ఏంటిదంటే, ఇక్కడ చూడండి కాపర్ గురించే మాట్లాడుతున్నా. కాపర్ గురించే. కాపర్ 2+ అయాన్స్ తీసుకున్నప్పుడు కాపర్ 2+ ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాక్చువల్‌గా సిఎఫ్ఎస్సి ప్రకారం కాపర్ ఇథిలిన్ డయామైన్ 3 2+ తీసుకుంటున్నా. అండ్ వన్ మోర్ ఈజ్ కాపర్ ఇథిలిన్ డయామైన్ 2 అండ్ వాటర్ మాలిక్యూల్స్ 2 ఆక్వా 2 ఇది కూడా 2+ తీసుకుంటున్నా. అకార్డింగ్ టు మనకు లైగాండ్స్ ప్రకారంగా చెప్పుకుంటే కీలేటింగ్ లైగాండ్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్. సో, ఏమవుతుంది మనకు? ఎక్స్‌పెక్టెడ్ అనేది కీలేటింగ్ లైగాండ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది అనుకుంటాం. దీనికి తక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ ఏం జరుగుతుందంటే మనకు స్టెబిలిటీ అనేది దీనికి తక్కువ ఉంటుంది. ఇది రాంగ్. మనకు దీనికి ఎక్కువ స్టెబిలిటీ ఉంది. దీనికి తక్కువ స్టెబిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే జాన్ టెల్లర్ డిస్టార్షన్ వల్ల. ఎందుకు ఒకసారి డయాగ్రామ్ వేసి చూపెడతా చూడండి. కాపర్ ఇథిలిన్ డయామైన్ కాబట్టి నైట్రోజన్, 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 నైట్రోజన్. సో, ఓకే. +2 ఇది +2. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే నేను ట్రాన్స్ గీస్తున్నా. ఎందుకంటే ట్రాన్స్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సిస్. OH2 దిస్ ఈజ్ N, 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 N. మనకిక్కడ ఏం జరుగుతుంది? డిస్టార్షన్ వల్ల కాపర్ 2+లో ఎలాంగేషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, ఇక్కడ బాండ్ లెంత్ అండ్ ఇక్కడ ఈ 2 బాండ్ లెంత్ కన్సిడర్ చేసినప్పుడు మనకేం జరుగుతుంది? ఎలాంగేషన్ అనేది జరగడం వలన ఇక్కడ మనకు ఏమో బాండ్ లెంగ్త్‌లో డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇది మనకు కీలేటింగ్ లైగాండ్ కాబట్టి సో, ఇలా జరగడానికి పాసిబిలిటీ తక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ రిపల్షన్స్ అనేటివి మోర్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఏం జరుగుతుందంటే స్టెబిలిటీ అనేది తగ్గుతుంది. దేనికంటే ఈ కాంప్లెక్స్ కంటే E+2 కాంప్లెక్స్ కంటే దీనికి తక్కువ స్టెబిలిటీ ఉంటదని గుర్తుంచుకోవాలి. సో, కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది. ఇది కీలేటింగ్ లైగాండ్స్ ఎక్కువ ఉన్నప్పటికీ దీనికంటే తక్కువ స్టెబిలిటీ ఉంది. ఒకవేళ సిస్, ట్రాన్స్‌కి మధ్యల కంపారిజన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ట్రాన్స్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సిస్. ఓకే. ట్రాన్స్ అనేది సిస్ కంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అగైన్ మళ్ళీ ఇలా మారుతది కాబట్టి. సో, నేను సిస్‌కి ఇవ్వట్లేదు. ట్రాన్స్‌కే ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రాన్సే తీసుకున్నా. నౌ థర్డ్ కాన్సిక్వెన్స్‌కెళ్దాం. థర్డ్ ఏమని చెప్తుందంటే మనకు డెల్టా. ఓకే. ఈ డిఫరెన్స్ అనేది ఉంటుంది గదా! స్ప్లిట్టింగ్ జరిగినప్పుడు రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే డెల్టాగా తీసుకుంటాం. ఓకే. ఎప్పుడైనా 3D కంటే 4Dకి ఎక్కువ ఉంటుంది. ఏజీ తీసుకున్నాం. కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆర్డర్ ఎక్కువ ఉండడం వలన ఏమవుతుందంటే ఇది డెల్టా అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత డీస్టెబిలైజ్ అయిపోతుంది. అంటే స్టెబిలిటీ అనేది తగ్గుతుందన్నట్టు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? గోల్డ్ 2+ అనేది అన్‌స్టేబుల్, హైలీ రియాక్టివ్ అవుతుంది. అన్‌స్టేబుల్ వల్ల హైలీ రియాక్ట్ అయిపోయి ఇది డిస్‌ప్రపోర్షనేషన్ జరిగి గోల్డ్ +1 గాను, గోల్డ్ +3 గాను అంటే ఏమవుతుందంటే మనకు డిసోసియేట్ అవుతుంది. సో, మనకి ఈ విధంగా 2 ఆక్సిడేషన్ స్టేట్స్‌తోనొస్తుంది. ఇది మనకు ఎప్పుడైనా గోల్డ్ +1 అనేది లీనియర్ జామెట్రీని ఇస్తది. గోల్డ్ +3 అనేది స్క్వేర్ ప్లేనార్ జామెట్రీని ఇస్తది. ఇది మనకు ఓకే. ఈ విధంగా మనకు ఏం జరుగుతుంది అంటే ఇది ఆక్టాహెడ్రల్. ఓకే. ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్. ఈ విధంగా మనకు 2 కాంపౌండ్స్‌గా
విడిపోవడం జరుగుతుంది. ఎందుకు విడిపోతుంది అంటే డ్యూ టు డిస్టార్షన్. జేటీ డిస్టార్షన్ వల్లనే విడిపోతుంది. ఓకే. ఆ! అందుకని మనకు గోల్డ్ +2 కంటే +1 అండ్ +3 ఆర్ మోర్ స్టేబుల్. ఓకే. మైండ్ ఇట్. ఇది మనకు 3 కాన్సిక్వెన్సెస్ ఆఫ్ జాన్ టెల్లర్ డిస్టార్షన్. ఇది ఇంతకుముందు క్వెషన్‌లు పడినాయి కాబట్టి ఇది నేను ఈ వీడియోలో కవర్ చేశాను. ఓకే. నెక్స్ట్ మనకు కలర్ అండ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రాకెళ్దాం. ఓకే. ఇక్కడ కలర్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలంటే ముందు మీకు ఆర్టిస్ట్స్ ఆర్టిస్ట్స్ కలర్ వీల్ అంటాం. ఆర్టిస్ట్ కలర్ వీల్ అంటే ఏం లేదండి. ఒక వీల్ లాగా గీసుకుంటాం. కరెక్ట్ రాలేదు సర్కిల్‌గా. ఐ విల్ ట్రై టు గివ్ బెటర్ సర్కిల్. సారీ. ఓకే. ఆ! ఇప్పుడు ఒక వీల్ గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలర్స్ ఒక మనకు తెలుసు కదా! విబ్‌జిఆర్ అని ఉంటాయి కదా! సో, విబిజివైఓఆర్ అని రాసుకుందాం. ఇక్కడ మనకేంటిదంటే ఆపోజిట్ కలర్స్ ఆర్ కాంప్లిమెంట్ కలర్స్. ఓకే. కాంప్లిమెంట్ కలర్స్. ఎందుకు ఇలా రాస్తున్నా అంటే ఒకసారి రాస్తున్నా చూడండి. రాసినాక మీకు చెప్తాను. వయలెట్, యెల్లో ఇవి 2 కాంప్లిమెంటరీ కలర్స్. నెక్స్ట్ బ్లూ, ఆరెంజ్. నెక్స్ట్ గ్రీను, రెడ్. ఇవి కాంప్లిమెంట్ కలర్స్. సో, ఇది ఎందుకు ఇంపార్టెంటు అంటే మనకు ఒకవేళ గనక ఏదైనా మెటల్ కాంప్లెక్స్ కనుక వయలెట్ కలర్‌ని అబ్జార్బ్ చేసుకున్నట్లయితే అది మనకు యెల్లో కలర్‌ని రిఫ్లెక్ట్ చేస్తది. సో, మనకు యెల్లో కలర్‌లో కనబడతది. ఇది అబ్జార్బ్ అయినప్పుడు మనకిది ఎమిట్ అవుతుంది. ఓకే. వయలెట్ కలర్‌ని తీసుకుంటే యెల్లో కలర్‌లో కనిపిస్తుంది. బ్లూ కలర్ తీసుకుంటే ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుంది. గ్రీన్ తీసుకుంటే రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. ఒకవేళ రెడ్ తీసుకుంటే గ్రీన్‌లో కనపడతది. ఆరెంజ్ అయితే బ్లూ, యెల్లో అయితే వయలెట్‌లో కనబడుతుంది. ఇలా మనకు అబ్జార్ప్షన్ ఆఫ్ మనకు డిఫరెంట్ వేవ్ లెంగ్త్‌లలో మనకు విజిబుల్ రేంజ్‌లో ఉంటాయి కదండీ! ఆ విజిబుల్ రేంజ్‌లో ఉన్నటువంటి ఆహ్, ఏమంటాం దాన్ని వేవ్ లెంగ్త్ గాని ఓకే. ఆ! అబ్జార్ప్షన్ అనేది జరిగినప్పుడు మనకేమొస్తుంది అంటే, కలర్ ప్రాపర్టీస్ అనేది చూపెడతది. ఆ కలర్స్ అనేది ఈ విధంగా ఉంటది. అది కూడా దీనికి కారణం ఏంటి మరి? దీనికి కారణం ఏంటి అంటే, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ వల్ల జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవి? ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది కాబట్టి, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ అనేది ఈ రేంజ్‌లో జరిగినప్పుడు మనకు కలర్స్ అనేటివి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే డి ఆర్బిటాల్‌లో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది గదా! ఇది ఎక్సైటెడ్ స్టేట్‌కి ట్రాన్సిషన్ జరిగినప్పుడు మనకు ఇక్కడ కలర్ అనేది ఎగ్జిబిట్ అనేది జరుగుతుంది. ఎందుకు? దీని యొక్క రేడియేషన్ ఉంటది గదా! రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసుకోవడం వలన జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత రేడియేషన్‌కి ఏ కలర్ వస్తుందనేది చిన్నగా ఇవ్వడానికి ట్రై చేస్తా చూడండి. ఓహ్, వేవ్ లెంగ్త్ తీసుకుంటున్నా. ఈ వేవ్ లెంగ్త్‌లో గనక బిలో 4000 యాంగ్‌స్ట్రామ్స్‌లో తీసుకుంటున్నా. ఓకే. యాంగ్‌స్ట్రామ్‌లో తీసుకున్నట్లయితే వేవ్ లెంగ్త్ బిలో 4000 ఉండంటే అబ్జార్బ్ చేసుకునేది ఏ లైట్ అవుతుంది అంటే మనకు ఎలాంటి కలర్ అబ్జార్ప్షన్ జరగదు. సో, మనకు ఎమిషన్ ఆర్ ట్రాన్స్మిటెడ్ కలర్ గూడా చూసుకున్నట్లయితే కలర్‌లెస్ కాబట్టి ఇక్కడ గూడా కలర్‌లెస్సే ఉంటుంది. కలర్‌లెస్ కాబట్టి ఇక్కడ గూడా కలర్‌లెస్సే ఉంటుంది. ఒకవేళ గనక 4000 నుంచి 4500 వరకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకవేళ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అది మనకు వాయిలెట్ కలర్‌లో వస్తుంది. వాయిలెట్ కలర్ అబ్జర్వ్ చేసుకుంటే ఏం కలర్ వస్తాయి? ఇంతకుముందు వీల్ చూసాం గదా! ఒకసారి చూడండి. వాయిలెట్ కలర్‌కి ఏ కలర్ వస్తుంది? యెల్లో కలర్ వస్తుంది. కాబట్టి యెల్లో కలర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే యెల్లో కలర్‌లో మనకు కనబడుతుంది. సేమ్ 4500 నుంచి 4900 మధ్యలో ఓకే. ఓన్లీ ఒకటే రాస్తున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికన్నట్టు. సో, ఇక్కడ మనకేం చేస్తుంది? వి తర్వాత ఏమొస్తుంది? బ్లూ గాబట్టి విబ్‌జిఆర్ గదా! ఓకే. బ్లూ గాబట్టి బ్లూ తీసుకుంటే ఏం కలర్ రావాలి మనకు? ఆరెంజ్ కలర్ వస్తుంది. మీరొకసారి ఆ వీల్‌ని చెక్ చేయండి. మీకర్థమవుతుంది. ఓకే. 4900 యాంగ్‌స్ట్రామ్ నుంచి 5500 యాంగ్‌స్ట్రామ్ దగ్గర గనుక అబ్జార్ప్షన్ అనేది జరిగినట్లయితే మనకు ఏమొస్తుందంటే
జీ కాబట్టి గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు రెడ్ కలర్ ఎమిట్ అవుతుంది. రెడ్ కలర్ ఎమిట్ అవుతుంది. నెక్స్ట్ 5500 టు 5500 టు 5800 వరకు గనక ఒకవేళ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకు యెల్లో కలర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకు యెల్లోకి కాంప్లిమెంటరీ కలర్ వయలెట్ కాబట్టి వయలెట్ కలర్ అనేది ఎమిట్ అవుతుంది. సేమ్ అలానే 5800 టు 6500 6500 గనక ఉన్నట్లయితే అది మనకు ఆరెంజ్ కలర్‌ని తీసుకుంటుంది. ఆరెంజ్ కలర్‌కి బ్లూ కలర్. ఓకే. నెక్స్ట్ 6500 నుంచి 7500 వరకు తీసుకున్నట్లయితే మనకు రిమైనింగ్ ఆర్ రెడ్ కలర్. సో దట్ ఈస్ గివింగ్ గ్రీన్ కలర్. ఓకే. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. జస్ట్ ఏం లేదు, ఒక బాక్స్ ఇచ్చుకోండి. ఈ బాక్స్‌లో ఇది రాసుకోవడానికి ట్రై చేయండి. ఏ కలర్ అబ్జర్వ్ అయితే ఏ కలర్ వస్తుంది, ఏ వేవ్ లెంత్ దగ్గర అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందనేది తెలుస్తది. ఓకేనా? ఈ విధంగా మనకు కలర్ డిటర్మినేషన్ అనేది చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఇది మనకు స్పెక్ట్రా ద్వారా అర్థమవుతుంది. కానీ కొన్ని కలర్స్ డైరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి ఆ కలర్‌కి మీకు ఏం కలర్స్ వస్తాయనేది ఒక షార్ట్‌కట్ ద్వారా చెప్తాను. ఒకసారి చూద్దాం అది. ఒకవేళ డి బ్లాక్ ఎలిమెంట్స్ డై పాజిటివ్ అయాన్స్ తీసుకున్నప్పుడు M2+ అయాన్స్ తీసుకున్నప్పుడు కలర్స్ ఎలా ఉంటున్నాయనేది చూద్దాం. కోడ్ వచ్చేసి మనకు V²C PG² B. ఓకే. V² అంటే V అండ్ V, దెన్ PG² అంటున్నా. అంటే PG 2 టైప్స్ రిపీట్ అయితుంది. PG అండ్ PG² ఓకే. మిస్ చేశాను నేను. V²C మిస్ చేశాను. ఓకే. V²C PG² ఓకే. వి అంటే మనకు వయలెట్ కలర్. ఏం కలర్ అండి? వయలెట్ కలర్ వస్తుంది. ఇది కూడా అగైన్ వయలెట్ కలరే. ఇది కలర్‌లెస్. క్రోమియం 2+ అనేది కలర్‌లెస్. పి అంటే పింక్, జి అంటే గ్రీన్, అగైన్ పింక్, అగైన్ గ్రీన్, నెక్స్ట్ బి అంటే బ్లూ. ఇవి +2 కలర్స్. ఇవన్నీ కూడా +2 కలర్స్ అండి. ఓకే. డి బ్లాక్ ఎలిమెంట్స్ +2 కలర్స్. ఒకవేళ +3 కలర్స్ చూద్దాం కొన్ని. ఓకే. +3 ఆక్సిడేషన్ స్టేట్ చూసుకున్నట్లయితే దీనికి కోడ్ వచ్చేసి PG² B స్మాల్ r అని రాయండి. BR స్క్వేర్‌గా తీసుకోండి. PG అండ్ అగైన్ G. ఓన్లీ Gకి మాత్రమే స్క్వేర్. PG రిపీట్ కాదు. నెక్స్ట్ BR² అన్నా కదా! BR అంటే ఇది బ్రౌన్ కలర్, ఇది బ్రౌన్ కలర్, ఇది పర్పుల్ కలర్. ఈ కలర్ చాలా ఇంపార్టెంట్. పర్పుల్ కలర్. ఇది టైటానియం మీకు తెలుస్తది. టైటానియం H2O6 3+ జరిగినప్పుడు వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది గ్రీన్, అగైన్ గ్రీన్. ఒకవేళ టైటానియం H2O6 3+ జరిగినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూపెడతాను నేను. జరిగే కాన్సెప్ట్ ఏంటిది అక్కడ అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ టైటానియం 3+ అని అంటాం. టైటానియం యాక్చువల్లీ ఆర్గాన్ 3D2 4s2. టైటానియం 3+ అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ పోతది. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ పోతది కాబట్టి D1 కాన్ఫిగరేషన్ ఉంటుంది. D1లో మనకు చూడండి T2G2 EG. T2Gలో ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ అనేది EGలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. EGలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అదే మనకు DD ట్రాన్సిషన్ అంటాం. EGలోకెళ్తుంది. ఇక్కడ మనకు ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు ఏమైతదంటే మనకు సమ్ రేడియేషన్ అబ్జార్ప్షన్ గాని, ఎమిషన్ గాని జరగడం ద్వారా ఓకే. ఎళ్తుంది కాబట్టి అబ్జార్ప్షన్ జరుగుతది. సో, మనకు ఏం కలర్ వస్తుంది అంటే పర్పుల్ కలర్ వస్తుంది. ఓకే. పర్పుల్ కలర్ వస్తుంది. ఇది ఈ విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరగడం వలన మనకు ఎక్సైటెడ్ స్టేట్‌కెళ్ళడం అంటాం. దీనివల్ల మనకు పర్పుల్ కలర్ అనేది కనబడుతుంది. టైటానియం 3+ అనేది. సో, ఇక్కడ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది అండి? T2G
ఒక్క నిమిషం. T2G నుంచి ఈజీలోకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సింగిల్ ఎలక్ట్రాన్ కాబట్టి స్పిన్ మల్టిప్లిసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 2s+1 1కు హాఫ్ వస్తుంది కాబట్టి 2 ఇంటూ 1/2 ప్లస్ 1 దట్ ఈజ్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ 2. అంటే స్పిన్ మల్టిప్లిసిటీ పైన రాయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిందని రాయాలి. ఇది మనకు టర్మ్ సింబల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతది. నెక్స్ట్ మనకు అదే కాన్సెప్ట్ కాబట్టి సో ఇక్కడికి ఇది అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ కలర్స్ ఆఫ్ +2 అండ్ +3 అయాన్స్ ఆఫ్ +2 అండ్ +3 అయాన్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే. డి బ్లాక్ ఎలిమెంట్స్ అది కూడా 3D బ్లాక్ ఎలిమెంట్స్‌వి. ఓకే. ఈ కలర్స్ డైరెక్ట్ క్వెషన్‌లు అడుగుతున్నాడండి. అందుకని ఇది మీకు ఇవ్వడం జరిగింది. ఈ షార్ట్ కట్ కోడ్ రాసుకోవడానికి ట్రై చేయండి. అది కలర్స్. నెక్స్ట్ మనము టర్మ్ సింబల్‌కెళ్దాం. టర్మ్ సింబల్. ఓకే. నెక్స్ట్ టర్మ్ సింబల్. ఫస్ట్ మైక్రోస్టేట్స్ చూసుకున్నాక టర్మ్ సింబల్‌కెళ్దామండి. మైక్రోస్టేట్స్ అనేది చిన్న టాపిక్ కాబట్టి ఫస్ట్ మైక్రోస్టేట్ చూద్దాం. మైక్రోస్టేట్స్ క్యాలిక్యులేషన్. ఫార్ములా డైరెక్ట్ గుర్తుంచుకోండి. మైక్రోస్టేట్ ఫార్ములా వచ్చేసి m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా గుర్తుంచుకున్నట్లయితే డైరెక్ట్ కాన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు, ఇది ఎప్పుడు కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లేదు ఒకవేళ టర్మ్ సింబల్ ఇచ్చిండు. టర్మ్ సింబల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మైక్రోస్టేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే టర్మ్ సింబల్ ఇచ్చినప్పుడు మనము ఫార్ములా ఏంటిదంటే 2s+1 ఇంటూ 2l+1. ఈ రెండింటికి కూడా నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసి చూపెడతాను. మీకు అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా D2 కన్ఫిగరేషన్‌కి హౌ మెనీ మైక్రోస్టేట్స్ అన్నారు. లేదు అంటే ఇందాక మనము టైటానియం చెప్పాం కదా! D1 కన్ఫిగరేషన్ వచ్చింది కదా! దానికి చూద్దాం. D1 కన్ఫిగరేషన్‌కి ఎలా చేయాలంటే అసలు M అంటే ఏంటిది? అండ్ N అంటే ఏంటిదనేది తెలియాలి. మాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే. ఎన్ని ఎలక్ట్రాన్స్ మాక్సిమం హోల్డ్ చేస్తది డి ఆర్బిటాల్ అంటే 10 ఎలక్ట్రాన్స్‌ని చేస్తది. ఎందుకంటే మనకు చూడండి 5 బాక్సెస్ ఉంటాయి. టోటల్ ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4, 5 ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి మాక్సిమం కెపాసిటీ ఎంత 10 ఎలక్ట్రాన్స్. అయితే మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఉన్నవి అంటే D1లో ఒకటే ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది కాబట్టి N వాల్యూ ఇక్కడ 1 అవుతుంది. ఓకే. మాక్సిమం కెపాసిటీ అండ్ గివెన్ ఎలక్ట్రాన్స్. ఓకే. గివెన్ ఎలక్ట్రాన్స్. దీన్ని తీసుకొని మనము మైక్రోస్టేట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. టోటల్ మనకు ఇక్కడ నేను m ఫ్యాక్టోరియల్ అని రాశాను కదా! సో 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. అప్పుడు మనకు ఇక్కడ ఫ్యాక్టోరియల్ అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలియవు. ఓకే. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 నుంచి 9 నుంచి 8 ఇంటూ ఇలా 1 వరకు రాయాలి. ఒకవేళ 3 ఫ్యాక్టోరియల్ ఇచ్చింటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాయాలి. ఓకే. ఈ విధంగా రాసుకోవాలి. నేను షార్ట్‌కట్‌లో ఏం చేస్తా అంటే దీన్ని 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ అని రాస్తా. ఎందుకంటే ఇది కూడా 1 వరకు వెళ్తుంది కాబట్టి 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్. అగైన్ ఇక్కడ కూడా చూడండి 10 మైనస్ 1 అంటే 9 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అండి. ఓకే. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. అప్పుడు 9 ఫ్యాక్టోరియల్ 9 ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోతే 10 అనేది మనకొస్తుంది. సో D1 కన్ఫిగరేషన్‌కి టైటానియం H2O 6 3+ అంటే D1 కన్ఫిగరేషన్ వచ్చింది కదా! దీనికి ఎన్ని మైక్రోస్టేట్స్ ఉన్నాయంటే 10 మైక్రోస్టేట్స్ ఉన్నవి. ఇవి డి ఆర్బిటాల్‌కి. ఒకవేళ పి ఆర్బిటాల్‌కి ఇస్తాను చూడండి. P2 కన్ఫిగరేషన్ తీసుకుంటున్నా. P2 కన్ఫిగరేషన్ తీసుకున్నప్పుడు మనకు పిలో ఓన్లీ 3 బాక్సెసే ఉంటాయి. అంటే 3 బాక్సెస్ అంటే మాక్సిమం కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ 6 కాబట్టి M అనేది ఏమవుతుంది 6 అండ్ గివెన్ ఎలక్ట్రాన్స్ N వాల్యూ దట్ ఈస్ 2. కాబట్టి మనకు m ఫ్యాక్టోరియల్ బై ఈ ఫార్ములా మళ్ళొకసారి రాస్తున్నా చూడండి. m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో మనకు m అనేది 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై m 6 మైనస్
2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 6 ఫ్యాక్టోరియల్ నేను 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాస్తా. ఎందుకంటే ఇక్కడ ఎంతొస్తుందో అంతవరకే రాస్తా. క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీ అవుతుంది. 6 - 2 అంటే 4 ఫ్యాక్టోరియల్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. కాబట్టి 6 ఇంటూ 5/2 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఎంతొస్తుంది? 2 ఇంటూ 1. 2 1 2 3 3 5 15. సో, ఎన్ని మైక్రో స్టేట్స్ వస్తున్నాయి మనకు? 15 మైక్రో స్టేట్స్ వస్తున్నాయి. హౌ మెనీ మైక్రో స్టేట్స్ ఫర్ P2 కన్ఫిగరేషన్‌కి. ఓకే. అయితే మరి ఈ విధంగా మీరు కొన్నింటికి ఇస్తాను ఎగ్జాంపుల్ వీటి క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి. మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. P1, P2 ఆల్రెడీ చేశాను కాబట్టి P3, P4, P5, P6 వరకు క్యాలిక్యులేట్ చేయండి. అండ్ D1 నుంచి D10 వరకు టోటల్ ప్రతి ఒక్కదానికి హౌ మెనీ మైక్రో స్టేట్స్ ఎన్నున్నవనేటివి క్యాలిక్యులేట్ చేయండి. ఇవి మీకు హోంవర్క్ లాగా తీసుకోండి. మైక్రో స్టేట్స్ ఎన్నొస్తాయనేది ప్రతీదీ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే. వీలైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ ఇది మనకు కాన్ఫిగరేషన్ ఇచ్చినప్పుడు. ఒకవేళ టర్మ్ సింబల్ ఇచ్చినప్పుడు టర్మ్ సింబల్ ఎలా ఇస్తాడంటే టర్మ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3F టర్మ్ అని ఇచ్చాడనుకుందాం. ఇది టర్మ్ సింబల్ అండి. F3 కాదు ఇది. F3 కాదు. మీరు F వాటికి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు. F అంటే మాక్సిమం కెపాసిటీ 14 ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ F3 అని ఇస్తేనేమో అది కాన్ఫిగరేషన్. 3F అని ఇస్తేనేమో అది టర్మ్. ఓకే. ఈ టర్మ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైనున్నవి టర్మ్ యొక్క సింబల్ ఏంటిదంటే మనకు 2s+1 L. 2s+1 L. ఈ విధంగా ఇచ్చినప్పుడు 2s+1 అనేది 3 వాల్యూ అయింది. మన ఫార్ములా ఏంటిదండి టర్మ్ ఇచ్చినప్పుడు 2s+1 ఇంటూ 2l+1. 2l+1. సో, ఇక్కడ 2s+1 ఆల్రెడీ ఇక్కడ పైనుంది. సో, 3 రాసేయండి. ఇంటూ ఈ Fలో ఎన్ని బాక్సెస్ ఉంటాయి మనకు? 7 బాక్సెస్ ఉంటాయి. 2l+1 అంటే ఏం లేదు 7. దాంట్లో ఎన్ని బాక్సెస్ ఉంటాయో అది తీసుకుంటే సరిపోతది. 3 ఇంటూ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 21 మైక్రో స్టేట్స్ పాసిబుల్ అండి. ఒకవేళ టర్మ్ సింబల్ ఇస్తే 21 మైక్రో స్టేట్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4F టర్మ్ తీసుకోండి. 4F టర్మ్ తీసుకుంటే ఈ F‌కి ఎప్పుడైనా కూడా 2l+1 అనేది 7. ఇక్కడ 2l+1 వాల్యూస్ ఇస్తున్నా చూడండి. S‌కైతే మనకు ఒకటే బాక్స్ ఉంటుంది కాబట్టి 1, P‌కైతేనేమో 3 బాక్సెస్ ఉంటాయి. D‌కైతేనేమో 5 బాక్సెస్ ఉంటాయి. F‌కైతేనేమో 7 బాక్సెస్ ఉంటాయి. ఇవి మనకు 2l+1 వాల్యూస్ నంబర్ ఆఫ్ బాక్సెస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే. 4F‌కైతే ఏమైతుంది 4 ఇంటూ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 28. ఈ విధంగా చాలా క్వెషన్స్ అడుగుతాడు. ఒకవేళ 3P టర్మ్ ఇచ్చినట్లయితే ఏం చేయాలి? 3 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 9. డైరెక్ట్ చేసేయవచ్చు టర్మ్ సింబల్ ఇస్తే. లాస్ట్ టైమ్ జెన్‌కోలో అనుకుంటా. జెన్‌కోలోనో ఐ థింక్ జెన్‌కోలోనే ఇలా టర్మ్ సింబల్ ఇస్తే ఏం చేసిర్రంటే అందరూ కాన్ఫిగరేషన్‌కి కనుక్కున్నారు. F4 కనుక్కొని ఆన్సర్ ఏసేసిండు. అందరిది రాంగ్ అయిపోయింది. కాబట్టి టర్మ్ సింబల్ ఇచ్చిండా? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఇచ్చిర్రా? ఒక డిసిషన్‌కి వచ్చిన తర్వాతనే క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయండి. తొందరపడకండి. మార్క్స్ పోడగొట్టుకోకండి. ఈ విధంగా మనకు మైక్రో స్టేట్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మీకు కొన్ని హోంవర్క్ ఇస్తాను ఇందులో కూడా. D5 టర్మ్ తీసుకోండి. అండ్ 3D టర్మ్ తీసుకోండి. 4P అంటే పాసిబుల్ అయితే సెకండరీ. ఇవి టర్మ్ సింబల్స్ ఇవి తీసుకొని క్యాలిక్యులేషన్ చేసి చూడండి. ఓకేనా? ఈ విధంగా మనకు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు. వీటికి 3 ఎగ్జాంపుల్స్‌కి మైక్రో స్టేట్స్ క్యాలిక్యులేషన్ చేసి పెట్టేసేయండి కామెంట్ సెక్షన్‌లో. ఓకే. ఈ విధంగా మనము మైక్రో స్టేట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టర్మ్ సింబల్ క్యాలిక్యులేషన్ చెప్పుకోవాలి. టర్మ్ సింబల్ అనేది మనకు ఈ టర్మ్ సింబల్ గురించి స్పెషల్‌గా ఒక 1 అవర్ వీడియో చేశానండి. టోటల్ మీకు ఏ టు జెడ్ టర్మ్ సింబల్ గురించి కవర్ అవుతుంది. ఏ టు జెడ్ కవర్ అవుతుంది కాబట్టి ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదిని చూడండి. ఇప్పుడు అసలు టర్మ్ సింబల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్తాను. బట్ టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను ఆ లింక్ ఇస్తాను. అది బోర్డ్ పైన ఎక్స్‌ప్లెయిన్ చేశానండి నేనే. డైరెక్ట్‌గా మీకు ఈజీగా ఉంటుంది. ఒకసారి అది చూడడానికి ట్రై చేయండి. బట్ ఇక్కడ మనకు కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఎళ్తున్నాం కాబట్టి ఇదిని చెప్పాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నా ఒకసారి. L 2s+1 ఇది మనకు టర్మ్ అండి. ఇది టర్మ్. ఓకే.
టర్మ్ సింబల్ అంటే మనం ఏం జేయాలంటే గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ అని వస్తది. అప్పుడు మనకు 2s+1 ఎల్ కింద జే వాల్యూ రాయాలి. అసలు ఇవి ఏంటివి తెలవాలి మనకు. ఎస్ అంటే స్పిన్ మల్టిప్లిసిటీ అండి. ఎస్ అంటే స్పిన్ మల్టిప్లిసిటీ. స్పిన్ మల్టిప్లిసిటీ. అంటే ఓవరాల్ స్పిన్ ఎంతున్నదనే దాన్ని బట్టి స్పిన్ మల్టిప్లిసిటీ 2s+1 అనేది ఫార్ములా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ జే వాల్యూ అంటే ఎల్ ప్లస్ ఎస్. అసలు ఎల్ అంటే ఏంటిది? ఎస్ అంటే ఏంటిది? ఎల్ అంటే మనకు ఆహ్, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం క్వాంటం నంబర్ ఉంటది కదా! అది. ఎల్ వాల్యూ అండ్ ఎస్ వాల్యూ. టోటల్ ఎల్ వాల్యూ, టోటల్ ఎస్ వాల్యూస్ తీసుకొని మనము టర్మ్ సింబల్ కాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎల్ అంటే ఏంటిది? ఎస్ అంటే ఏంటిది? ఎల్ వాల్యూస్ గుర్తుంచుకోవడానికి నేను చెప్తున్నా చూడండి. హ్మ్. ఎల్ వాల్యూ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 ఈ విధంగా చూసుకుందాం. ఈ ఎల్ వాల్యూస్‌తోని మనకు టర్మ్ సింబల్ క్సై అంటున్నా. ఓకే. క్సై లేదా ఎల్ అనొచ్చు దీన్ని గూడా. ఎందుకు ఎల్ అని అంటున్నా అంటే ఈ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఎల్ అని రాసిన. లేదు సార్ మేము అట్లా అనుకోము అనుకుంటే సింపుల్‌గా గుర్తుంచుకోవడానికి మీరు క్సై అని రాసుకోండి. ఓకే. క్సై. ఓకే. క్సై. ఇప్పుడు క్సై వాల్యూ తీసుకున్నట్లయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎస్ వస్తుంది. పి వస్తుంది. డి వస్తుంది. ఎఫ్ వస్తుంది. జి. నెక్స్ట్ హెచ్. నెక్స్ట్ ఐ. అంటే ఎల్ వాల్యూస్‌తోని మనం టోటల్ ఎల్ వాల్యూ తీసుకున్నట్లయితే మనకు టర్మ్ సింబల్‌లో క్సై వాల్యూ అనేది తెలుస్తుంది. సో, ఇది గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి మీరు. ఎస్‌పి-డి-ఎఫ్-జి-హెచ్-ఐ. ఓకే. ఈ విధంగా గుర్తుంచుకున్నట్లయితే ఎల్ వాల్యూ వచ్చింది. మరి ఎస్ వాల్యూ ఎట్లా కాలిక్యులేట్ చేయాలి సార్? ఎస్ వాల్యూ అంటే మనకు డి2 కాన్ఫిగరేషన్ ఇచ్చిండు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. డి2 కాన్ఫిగరేషన్ ఇచ్చినట్లయితే మనకు హోమ్స్ రూల్ ప్రకారము ఏం చేస్తామంటే 1, 2. 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసినాం. ఈ 2 కూడా ప్లస్ ఆఫ్‌లోనే ఉన్నవి. ప్లస్ ఆఫ్‌లోనే ఉన్నవి. కాబట్టి మనకు 1 వస్తుంది ఎస్ వాల్యూ. అంటే 2s+1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3 వస్తుంది. మీకు ఒక షార్ట్ కట్ కూడా చెప్తున్నా. డైరెక్ట్ ఎన్ని అన్‌పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్నీ +1 కొట్టండి. ఓకే. n+1 తీసుకోండి. మీరిక్కడ 2s+1 కాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇక్కడ n+1 అనేది కూడా తీసుకోవచ్చు. n అంటే ఏంటిది ఇక్కడ? అన్‌పెయిడ్ ఎలక్ట్రాన్స్. n అంటే ఏంటిది? అన్‌పెయిడ్ నంబర్ ఆఫ్ అన్‌పెయిడ్ ఎలక్ట్రాన్స్ అని అనుకోవాలి. ఓకే. ఈ విధంగా మనకు టర్మ్ సింబల్ తీసుకోవచ్చు. ఓకే. మళ్ళొకసారి చెప్తున్నా చూడండి. టర్మ్ సింబల్ వచ్చేసి ఇక్కడ n+1 తీసుకుంటా నేను. అండ్ కింద జే అని తీసుకుంటున్నా. జే వాల్యూ అనేది ఎప్పుడైనా ఎల్+ఎస్ నుంచి ఎల్-ఎస్ వరకు ఉంటుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక తీసుకుందాం. డి ఆహ్, చిన్న టర్మ్ సింబల్ తీసుకుందాం. ఏదైనా పి కాన్ఫిగరేషన్‌లో పి2 అని తీసుకుందాం. పి2 తీసుకున్నట్లయితే పిలో ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయండి. ఓకే. దీంట్లో బాక్సెస్ వాల్యూ ఎలా ఉంటాయి? +1, 0, -1. 1 ఎలక్ట్రాన్ ఇక్కడ, 1 ఎలక్ట్రాన్ ఇక్కడ. టోటల్ ఎల్ వాల్యూ అంటే ఈ పైనున్నాటిని ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? +1 +0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకు ఏ టర్మ్ యూజ్ చేయాలి? ఇక్కడ చూడండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి టర్మ్ యూజ్ చేయాలి. పి టర్మ్ యూజ్ చేయాలి. సో, ఇక్కడ మనకు టర్మ్ వచ్చేసి అగైన్ పీనే వచ్చింది. టర్మ్ గూడా పీనే వచ్చింది. ఇప్పుడు ఎస్ n+1 వాల్యూ చూడండి. n+1 వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్నున్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మనకు n+1 వాల్యూ 3 అవుతుంది. ఓకే. 3 వాల్యూ. సో, టర్మ్ ఈజ్ 3. ఒకవేళ ఇప్పుడు జే వాల్యూ రావాలి మనకు. జే ఏమవుతుంది? ఎల్+ఎస్ అని చెప్పాను. ఎల్+ఎస్. ఎస్ వాల్యూ ఎంత? 1 ఇంటూ ఇక్కడ చూడండి 2 ప్లస్ హాఫ్‌లున్నవి. 2 ప్లస్ హాఫ్‌లుంటే అవి మనకేమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎస్ వాల్యూ ఈజ్ 1. సో, ఎస్ వాల్యూ 1. ఇక్కడ చూడండి దీని వాల్యూ గూడా 1 ఎస్ వాల్యూ గూడా 1 సో, జే వాల్యూ ఏమైతుంది? 1 ప్లస్ 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. ఒకవేళ 1 మైనస్ 1 చేస్తే ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే 2 నుంచి తగ్గుకుంటూ ఎళ్ళాలి. సో, జే వాల్యూస్ ఏమొస్తాయి? 2, 1, 0లొస్తాయి. ఓకే. జే వాల్యూస్ మనకేమొస్తున్నాయి? జే వాల్యూస్ 2, 1, 0. సో, ఇక్కడ మనకేమడుగుతాడంటే పీ2 కాన్ఫిగరేషన్‌కి
P2 కన్ఫిగరేషన్‌కి గ్రౌండ్ స్టేట్ టర్మ్ అడుగుతాడు. గ్రౌండ్ స్టేట్ టర్మ్ అని అడుగుతాడు ఎగ్జామ్‌లో. సో, దీన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలంటే, ఇది బిలో హాఫ్ ఫీల్డా? అబోవ్ హాఫ్ ఫీల్డా? అంటే 1, 2 ఇది బిలో హాఫ్ ఫీల్డ్ కాబట్టి మనము ఆహ్, తక్కువ వాల్యూ ఉన్నదాన్ని, జే వాల్యూలో తక్కువ వాల్యూ ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్‌గా తీసుకుంటాం. ఇప్పుడు టర్మ్ సింబల్ చూద్దాము. ఇక్కడ ఎన్ని పాసిబుల్ అవుతున్నాయంటే 3p3, 3p2 పాసిబుల్ అండ్ 3p1 పాసిబుల్ అండ్ 3p0 పాసిబుల్. ఇక్కడ మనకు బిలో హాఫ్ ఫీల్డ్ కాబట్టి 3 టర్ములలో గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ ఏదవుతుందంటే 3p0. సో, ఫర్ P2 కన్ఫిగరేషన్ 3p0 ఈస్ ద గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్. గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్. ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఇది తీసుకోవాలి. ఎక్సైటెడ్ స్టేట్. ఒకవేళ గనక అబోవ్ హాఫ్ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు నేను P4కి తీసుకుంటున్నా. P4కి తీసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4 ఇది +1, 0, -1. ఫస్ట్ ఏం కాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ స్టెప్స్ మంచిగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఎల్ వాల్యూ తీయండి. ఎల్ వాల్యూ ఎట్లొస్తది? పైనున్న బాక్సెస్ ఉంటాయి గదా! 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ +1 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ 0 ఇంటూ 1 జీరోనే. నెక్స్ట్ -1 ఇంటూ 1 దట్ ఈస్ -1. 2 - 1 అంటే ఎంతొస్తుంది? 1 వస్తుంది. 1 వస్తుందంటే అది మనకి ఏం టర్మ్ వస్తుంది? 1 అగైన్ 1 వచ్చింది కాబట్టి పీ టర్మ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్పిన్ ఆర్ నంబర్ ఆఫ్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్‌తోని 2s + 1 వాల్యూ తీయాలి. 2s + 1 వాల్యూ ఈస్ నథింగ్ బట్ n+1 వాల్యూ అని అన్నా. అంటే 2 అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి +1 అంటే మనకు ఎంత అవుతుంది? ఇది కూడా 3నే అవుతుంది. ఇది కూడా 3నే అవుతుంది. సో, ఇది మనకు ఇక్కడికి ఓకే. నెక్స్ట్ జే వాల్యూ మరి? జే వాల్యూ రావాలంటే మీకు ఎస్ వాల్యూ తెలవాలి. ఎస్ వాల్యూ ఎట్లొస్తది? 2 ఎలక్ట్రాన్‌లు ఉన్నాయి. అవి కూడా ప్లస్ హాఫ్‌లో ఉన్నాయి కాబట్టి ఎస్ వాల్యూ నెక్స్ట్ థర్డ్ స్టెప్‌లో ఎస్ వాల్యూ తీయండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ హాఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు జే వాల్యూస్ ఏమైతవి అనేది చూడాలి. జే ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎస్. ఎల్ వాల్యూ ఎంత? 1. జే వాల్యూ కూడా 1. సారీ ఎస్ వాల్యూ కూడా 1. 1 + 1 2. 2 కంటే ఒకటి తక్కువ 1. 1 - 1 0. అంటే 2, 1, 0నే వచ్చినాయి. సేమ్ P4 కూడా సేమ్ వచ్చింది. ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ మంచిగా గమనించాలి. పాసిబుల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి మనకు? పాసిబుల్ టర్మ్స్ 3p2, 3p1, 3p0. సో, ఇందులో మనకు ఇది అబోవ్ హాఫ్ ఫీల్డ్. ఇదనేది అబోవ్ హాఫ్ ఫీల్డ్ కాబట్టి మనకు హైయెస్ట్ జే వాల్యూ ఉంది. గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ అవుతుంది. సో, గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ ఏది అంటే ఇది. మన గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ ఇది. ఈ విధంగా మనము టర్మ్ సింబల్స్‌ని కాలిక్యులేట్ చేస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ డి బ్లాక్‌లో ఒకదానికి చెప్తాను చూడండి. డి బ్లాక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ డి2 కాన్ఫిగరేషన్ తీసుకుంటున్నా. డి2 తీసుకున్నప్పుడు మనకు టోటల్ ఎన్నుంటవి? 5 బాక్సెస్ ఉంటవి. 1, 2 2 ఎలక్ట్రాన్స్ నిండినవి. దీంట్లో +2, +1, 0, -1, -2 ఉంటవి. బాక్సెస్ వాల్యూస్ ఎంఎల్ వాల్యూస్ అంటాం అవి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఏం తీయాలని చెప్పిన ఎల్ వాల్యూ తీయాలి. ఇక్కడ చూడండి 1 ఎలక్ట్రాన్ ఉంది, 2 ఉంది కాబట్టి +2. నెక్స్ట్ 1 ఎలక్ట్రాన్ ఇన్ +1 కాబట్టి +1. నెక్స్ట్ 0 ఇక్కడ ఎలాంటివి లేవు కాబట్టి ఇక్కడికే ఆపేస్తున్నా. 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. 2 + 1 3 అవుతుంది. ఎల్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయమన్నా? నెక్స్ట్ స్టెప్‌లో ఏం తీసుకోమన్నా మిమ్మల్ని? ఓకే. నంబర్ ఆఫ్ అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్‌తోని 2s + 1 ఆర్ n+1 వాల్యూ ఎంతొస్తది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ థర్డ్ స్టెప్‌లో ఎస్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయండి. ఎస్ ప్లస్ హాఫ్ అగైన్ ప్లస్ హాఫ్. ఒకవేళ డి3 కాన్ఫిగరేషన్ అయింటే ఇంకొక ప్లస్ హాఫ్ వచ్చేది. సో, మనకు 3/2 అయ్యేది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆహ్, 1. ఇప్పుడు జే వాల్యూని ఫైండ్ ఔట్ చేద్దాం. జే వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ చూడండి 3 + 1. 3 + 1 అంటే 4. 3 - 1 అంటే ఎంత? 2. అంటే 4, 3, 2 ఆర్ జే వాల్యూస్. ఇప్పుడు టర్మ్ సింబల్ గ్జై వాల్యూ తీయాలి గదా! గ్జై వాల్యూ మిస్ చేసినాం గదా! సరే ఫిఫ్త్ పాయింట్ గ్జై వాల్యూ. అంటే ఎల్ వాల్యూ 3 వస్తే గ్జై అనేది ఏమవుతుంది? ఎస్, పి, డి, ఎఫ్ 0, 1, 2,
3 వాల్యూకి ఏమవుతుంది? ఎల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఏమవుతుంది? టర్మ్ సింబల్ మనకు ఎఫ్ అవుతుంది. కాబట్టి ఎఫ్ టర్మ్ వస్తుంది. కాబట్టి ఒకసారి రాస్తున్నా చూడండి. పాసిబుల్ టర్మ్స్ 3f టర్మ్, పాసిబుల్ టర్మ్ సింబల్స్ వచ్చేసి 3f4, 3f3, 3f2. సో, ఇందులో మనకు గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ ఏది? గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్ వచ్చేసి బిలో హాఫ్ ఫీల్డ్ కాబట్టి లోయెస్ట్ జే వాల్యూ ఉన్నది గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్. సో, దిస్ ఈస్ ద గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్. సో, ఈ విధంగా మనము టర్మ్ సింబల్‌ని ఫైండ్ ఔట్ చేయవచ్చు. మీరు D1 నుంచి D10 వరకు ఉన్నటువంటి టర్మ్ సింబల్స్, గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్స్ కాలిక్యులేట్ చేయండి. అండ్ P1 నుంచి P6 వరకు ఉన్నటువంటి గ్రౌండ్ స్టేట్ టర్మ్ సింబల్స్ కాలిక్యులేట్ చేయండి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయండి. లేకుంటే లేదు. ఓకే. ఇది ఆల్రెడీ నేను ఫుల్ వీడియో మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా అన్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. అందుకని ఇక్కడ కొంచెం ఫాస్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఎందుకంటే మనకు సిలబస్ చాలా ఉంది. మనం ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి, నాకు కూడా టైం వీలున్నప్పుడు చేస్తున్నా కాబట్టి, టర్మ్ సింబల్స్ గురించి చేస్తే ఇంకొక 1 అవర్ లాస్ అవుతుంది కాబట్టి, ఆ ప్రీవియస్ వీడియోనే చూడడానికి ట్రై చేయండి. ఓకే. నౌ ఎఫ్1 నుంచి ఎఫ్14 వరకు ఉన్నటువంటి టర్మ్ సింబల్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా టర్మ్ సింబల్ చూడండి. నెక్స్ట్ క్లాస్‌లో ఇదే టర్మ్ సింబల్స్ కంటిన్యూయేషను ప్లస్ ఆర్జెల్ డయాగ్రామ్స్ అనే కాన్సెప్ట్, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఎట్లా జరుగుతాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడికి 40 మినిట్స్ అయింది కాబట్టి, సో, వీటిని రీకాల్ చేసుకోండి ఒకసారి మళ్ళీ. ఆహ్, షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి కంపల్సరీ. షార్ట్ నోట్స్ అనేది మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అందుకనే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడికి వీడియో ఆపేస్తున్నా. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్.